ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక ఇవ్వబోతున్నారంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నిన్న ఈ ఇసుక రీచ్‌లపై ఒక సమీక్ష నిర్వహించారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలి. ఇసుక మాఫియాపై అధికారులు ఉక్కుపాదం మోపాలి. ఇసుక రీచ్‌లపై నిఘా పెంచి ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు నియమించాలి. గనుల ఖనిజాభివృద్ధిపై సమీక్షించిన ముఖ్యమంత్రి. ఈనాడులో కూడా ఇదే బ్యానర్‌గా వచ్చింది ఇవాళ. అది ఇసుక మాఫియాపై ఉక్కుపాదం. ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక సరఫరా. నేను చెప్పే అంశం ఏంటంటే ఇక్కడ ఇంటి దొంగను శివుడు కూడా పట్టుకోలేడు అంటుంటారు. ఇంకోటి కంచె చేరు వేస్తంటే ఇంకోటి ఏదో ఒక సామెత ఉంటుంది. సరిగ్గా గుర్తులేదు నాకు. సో ఆ సామెత ఇక్కడ మనకి క్లియర్‌గా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే దాదాపుగా తెలంగాణనే కాదు ఏపీ రాష్ట్రాల్లో అయినా సరే 99% ఇసుక రీచ్‌లు ప్రజాప్రతినిధుల చేతిలో ఉంటాయి. దీంతోపాటు మొన్న ఇంకో వార్త చూసాం మనం. ఏంటది? ఈ ఇంజినీరింగ్ కాలేజ్ ఫీజుల గురించి కూడా. ఈ ఇంజినీరింగ్ కాలేజీలు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, మెడికల్ మాఫియా, మెడికల్ హాస్పిటల్స్, ఇలాంటి ఇసుక రిచ్చులు, ఇలాంటివన్నీ కూడా 99% ప్రజాప్రతినిధుల చేతుల్లోనే ఉంటాయి. మాఫియా నడిపేదే వాళ్ళు. దమ్ముంటే ఏ లీడర్కైనా సవాల్ చేయండి, మాకు ఒక ఇసుక రిచ్ కూడా లేదు, ఒక ఇసుక రిచ్ కూడా మా అందుబాటులో లేదు అని. ఏది ఎక్కడ ఈ ఇసుక రిచ్చుల్లో ఉండే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. దాదాపు ఇసుక రిచ్చులన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. దందా నడిపేది మొత్తం వాళ్ళే. ఇంకా వాళ్ళపైన ఉక్కుపాదం మోపుతారు వీళ్ళు. ఏదో ఒక రివ్యూ మీటింగ్లో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు తప్పించి ముఖ్యమంత్రి గారికి తెలీదా? ముఖ్యమంత్రి గారికి తెలుసు ఎవరి చేతిలో ఇసుక రిచ్చులు ఉంటాయి, ఎవరు నడుపుతారు, ఈ దందా మొత్తం ఎవరు చేస్తారు, అసలు ఇసుక మాఫియా మొత్తం నడిపేది ఎవరు అని ముఖ్యమంత్రి గారికి తెలియదా? రాష్ట్రంలోనే అత్యంత భారీ అత్యధిక బడా మాఫియా ఏదన్నా ఉందాయా అంటే అది ఇసుక మాఫియానే. ఈ రీల్ మాఫియా, మద్యం మాఫియా, వీటి తర్వాత అతిపెద్ద మాఫియా ఇసుక మాఫియా. ఇసుక మాఫియానే మిగతా వాటిని కూడా రూల్ చేస్తుంటుంది. ఈ ఇసుక మాఫియా ఎవడి చేతిలో ఉంటుంది అంటే ఎవడు అధికారంలో ఉంటే వాడి చేతిలో ఉంటుంది. రెగ్యులర్గా టంచనగా వాడికి మామూలు వెళ్తాయి. ఆ ఏరియా ఎమ్మెల్యేకి కావచ్చు, ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రికి కావచ్చు. సో ఇసుక మాఫియా అనేది పూర్తిగా అధికారులకు అనుసరణలో, ప్రజాప్రతినిధులకు అనుసరణలో జరిగే ఒక ప్రక్రియ. దీని గురించి అందరికీ తెలుసు. మళ్ళీ స్టేట్మెంట్లు మాత్రం ఇస్తారు, ఉక్కుపాదంతో మోపుతామని. సార్ మీరు వచ్చి 13 నెలలు అయింది సార్ ముఖ్యమంత్రి గారు. ఈ 13 నెలల కాలంలో ఎన్ని ఇసుక రిచ్చులపై దాడులు జరిగినాయి, ఎన్ని ఇసుక రిచ్చులు మూసేశారు, ఎన్నిటిపై ఉక్కుపాదం మోపారు? అట్లీస్ట్ ఒక్కటి చెప్పండి. అట్లీస్ట్ ఈ 13 నెలల 14 నెలల కాలంలో మేము వచ్చిన తర్వాత ఈ అక్రమ ఇసుక రిచ్ని మేము మూసేసాము, ఇక్కడ అక్రమ ఇసుక తవ్వకాలను మేము ఆపేసాము, ఈ ఇసుక మాఫియాపై ఇలాంటివి మేము తీసామని ఒక్కటి. 119 నియోజకవర్గాల్లో మెయిన్గా కొన్ని నియోజకవర్గాల్లో ఉంటుంది కదా ఇసుక, ఆ నియోజకవర్గాల్లో ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి మీరు, ఇసుక మాఫియాని మీరు ఉక్కుపాదంతో అణిచివేసింది. ఒక్కటి కూడా ఉండదు. ఎందుకంటే జరిగేదంతా మీకు తెలిసే జరుగుతుంది. చాలామంది అనుకుంటారు కానీ ఏ మాఫియా కావచ్చు, రియల్ ఎస్టేట్ మాఫియా కావచ్చు, లేకపోతే ఈ లిక్కర్ మాఫియా కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, ఎలాంటి దందాలైనా సరే, రాష్ట్రంలో జరిగే ఎలాంటి దందా అయినా సరే ఆ ప్రాంత ఎమ్మెల్యేకి, ప్రజాప్రతినిధికి తెలియకుండా జరగదు. ఇంకా గట్టిగా మాట్లాడితే వాళ్ళ కమిషన్ వెళ్లకుండా జరగదు. ఏ రాష్ట్రంలోనో తీసుకోండి మీరు, తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు. ఇక్కడ తెలంగాణలో ఒక్కటే నేను తప్పు అంటలేదు. పోనీ నేనేం కాంగ్రెస్ పార్టీ తప్పు అంటలేదు. గతంలో బీఆర్ఎస్ కావచ్చు, అంతకుముందు వచ్చిన కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏ గవర్నమెంట్ అయినా సరే ఉండనివ్వండి. ఏ మాఫియా జరిగినా, ఏ స్కామ్ జరిగినా వాళ్లకు తెలియకుండా జరగదు, వాళ్ళ హస్తం లేకుండా జరగదు. గతంలో మనకు ఒకటి ఉండేది, ఎక్కడ దేశంలో ఎక్కడ బాంబ్ బ్లాస్టులు జరిగినా ఆ నిందితులు హైదరాబాద్లో ఉండేటోళ్ళు, లేకపోతే పాకిస్తాన్ చేయి ఉండేది. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ ఏ స్కామ్ జరిగినా, ఏ మాఫియా జరిగినా, ఏ కుంభకోణం జరిగినా దాని వెనుకాల ఒక లీడర్ గ్యారంటీగా ఉంటాడు. వాడు ప్రజెంట్ లీడర్ కావచ్చు, పాస్ట్ లీడర్ కావచ్చు, ఎవడో ఒకడు ఎమ్మెల్యే కావచ్చు, ఎక్స్ఎమ్మెల్యే కావచ్చు, ఎవడో ఒకడు ఖచ్చితంగా దాంట్లో భాగస్వామ్యం అయ్యే ఉంటాడు. అలానే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఉక్కుపాదం మోపుతాం ఇసుక మాఫియాపై అని. నేను సవాల్ చేస్తా, ఈ సంవత్సరం కాదు ఇంకొక 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్న ఇసుక మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, ఈ కొన్ని మాఫియాలు ఉంటాయి, ఇలాంటి మాఫియాలను మీరు ఎంట్రుకు కూడా పీకలేరు. కనీసం వాళ్ళ జోలికి కూడా మీరు వెళ్ళలేరు. మీకు అంత ధైర్యం లేదు. అది వల్ల కాదు, అది ఇంపాసిబుల్. అది వ్యవస్థలో భాగం అయిపోయినాయి అవన్నీ. ఎవరు కదిలించలేరు. ఒకవేళ ఎవరైనా కదిలించాలని వెళ్ళినా సరే వాళ్ళు
ఎక్స్‌వైజెడ్ అయిపోతారు. మనం చూసాం మొన్న ఒక చోట స్టేట్ నాకు కరెక్ట్‌గా గుర్తు రావట్లేదు. ఇలానే ఒక ఇసుక మాఫియా గురించి మొత్తం బయట పెట్టినందుకు ఒక జర్నలిస్ట్ చచ్చిపోయాడక్కడ. జర్నలిస్ట్ శవం తెల్లారి వాళ్ళ ఇంట్లో సంపులో దొరికింది జర్నలిస్ట్ శవం. అంటే ఏంటంటే ఈ మాఫియాల జోలికి రియల్ మాఫియా కావచ్చు, మెడికల్ మాఫియా కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, వీటి జోలికి ఎవడు వెళ్ళలేడు. అందరికీ తెలుసు అక్కడ ఏం జరిగిద్దో. ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. లంచాలు ఇవ్వటానికి కానీ లేకపోతే వీటన్నిటికీ ప్రజలు అలవాటు పడిపోయారు. పెద్దగా ఈ ప్రభుత్వం వచ్చి మాకేదో చేస్తుందనో, ఇంకో ప్రభుత్వం వచ్చి మాకేదో చేస్తుందనో జనాలు పట్టించుకునే పరిస్థితులు లేరు ఇప్పుడు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళావా, ఇంత లంచం ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళావా, ఇంత లంచం ఇవ్వాలి. బర్త్ సర్టిఫికేట్ కోసం వెళ్ళావా, అక్కడ ఇంత లంచం ఇవ్వాలి. డెత్ సర్టిఫికేట్ కోసం వెళ్ళావా, అక్కడ ఇంత లంచం ఇవ్వాలి. లంచం లేకుండా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక్క పనన్నా జరిగిద్దా? ఆఖరికి నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ శవాన్ని తగలబెడతానికి కూడా అక్కడ నువ్వు ఎంతో కొంత డబ్బులు ఇచ్చుకోవాలి. అలవాటు పడిపోయారు జనాలు. ఈరోజు ఇల్లు కట్టాలంటే మరి మనం ఇల్లు మొదలు పెట్టాలంటే ఏ ఆఫీసర్ వస్తాడో తెలియదు, ఎవడెవడికి ఎంత ఇవ్వాలో తెలియదు అని ముందుగానే ఏం చేస్తున్నారంటే పర్మిషన్స్ ఏం తీసుకోవాలో కనుక్కోవట్లే. ఎవడెవడికి ఎంత లంచం ఇవ్వాలో కనుక్కుంటున్నారు. ఇది పరిపాటి అయిపోయింది. ఏదో నిన్న రివ్యూ మీటింగ్లో భాగంగా మాటలుగా ఊరికే మాట అనొచ్చు కానీ ముఖ్యమంత్రి గారు ఇది సాధ్యం కాదు సార్. సాధ్యం అవ్వనే అవ్వదు ఇది ఎట్టి పరిస్థితుల్లో. ఇంకేమంటున్నారు చూద్దాం. ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక అందించేలా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని తన నివాసంలో సోమవారం గనులు ఖనిజాభివృద్ధి శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకి ఇసుక అందించేలా చర్యలు తీసుకోవాలి. పేదలకు అందుబాటులో ఉండాలి. బ్లాక్ మార్కెటింగ్ని అరికట్టాలి. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలి. అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు నియమించాలి. జిల్లాల వారీగా కలెక్టర్లు ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలి. ఇప్పుడు మీరు ఏవైతే చెప్తున్నారో ఈ రవాణా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనుసన్నలోనే జరుగుతుంది. అక్కడ వాళ్ళందరికీ కమిషన్లు వెళ్తాయి. ఎక్కడో 100లో ఒకళ్ళిద్దరు మంచోళ్ళు ఉంటారు. మళ్ళీ నేను అందరిని అంటలేదు సార్, ఎందుకంటే మట్టిలో మాణిక్యాలు అంటారు కదా, అలా ఎక్కడో 100 మందిలో ఒకళ్ళిద్దరు మంచి ఆఫీసర్లు కూడా ఉంటారు. పాపం వాళ్ళ గురించి కాదు, 90% వీళ్ళే ఉంటారు, లంచాలు తీసుకునే వాళ్ళే ఉంటారు. హైదరాబాద్ పరిసరాల్లో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యతను హైడ్రాకి అప్పగిస్తున్నాం. అక్రమ రవాణా అడ్డుకునేందుకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నిఘా ఏర్పాటు చేయాలి. హైడ్రాకి అప్పగిస్తున్నారంట. ఇంతకన్నా జోకేమైనా ఉందా? ఇసుకపై ఉక్కుపాదం మోపేదాన్ని హైడ్రాకి అప్పగిస్తున్నారంట ముఖ్యమంత్రి గారు. నాకు తెలిసి ఈ నెలలో ఫిబ్రవరిలో ఈ 2025లో వచ్చిన పెద్ద జోక్ ఇది. ఇసుక అక్రమ రవాణాని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అడ్డుకోవటానికి హైడ్రాని అప్పగిస్తున్నాడు అనేది పెద్ద జోక్ ఇది. నిజంగా అరగంట నవ్వు వచ్చింది నాకు ఇది చూసి. హైడ్రా వచ్చిన తర్వాత నేను చూపిస్తా, రంగనాథ్ గారు మీకు దమ్ముంటే రండి వెళ్దాం, నేను చూపిస్తా. కొన్ని వందల కన్స్ట్రక్షన్స్ ఇప్పటికీ జరుగుతున్నాయి. చెరువుల్లో, ఎఫ్టీఎల్లో, బఫర్ జోనుల్లో కొన్ని వందల కన్స్ట్రక్షన్స్ ఈ రోజుకి జరుగుతున్నాయి. నిన్న కూడా మా పత్రికలో రాసాం ఫినిక్స్ కన్స్ట్రక్షన్ గురించి. 42 స్టేర్ల బిల్డింగ్ అయిపోయింది అక్కడ. ఈ రోజుకి జరుగుతానే ఉంది అక్కడ. హైడ్రా వచ్చిన తర్వాత పీకింది ఏమీ లేదు. హైడ్రా ఈజ్ ఎ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. నేను సిద్ధం దీనికి. రంగనాథ్ గారు మీరు సిద్ధమా? నేను నిరూపిస్తా మీరు ఫెయిల్యూర్ అంటానికి. నేను నిరూపిస్తా మీరు ఏం చేయలేకపోయారు అంటానికి. నేను నిరూపిస్తా మీరు పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాల వాళ్ళకి కూల్చారు తప్పించి ఒక్క బలిసినోడిది కూడా మీరు కూల్చని నిరూపిస్తానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా రంగనాథ్ గారు? మీరు చెప్పండి, నేను మీ ఆఫీస్కి వస్తా. మా ఛానల్ లేదా మా ఆఫీస్కి మీరు పెద్దవాళ్ళు మీరు, మాలాంటి ఆఫీసులకి మీరు రారు. మిమ్మల్ని రమ్మని కూడా మేము పిలవట్లేదు. మేమే వస్తాం. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం మేమే. నా దగ్గర లిస్ట్ ఉంది. కనీసం 100 కన్స్ట్రక్షన్స్ మీకు చూపిస్తా ఈ ఒక్క రోజులోనే. 5-6 గంటల్లో మీరు నాతో స్పెండ్ చేయండి. ఇప్పుడు టైం ఎంత? సరే 9 వేసుకోండి. రేపు టైం చెప్పండి, లేకపోతే మీరు 10కో 11కో మీరు టైం ఇవ్వండి. నేను వస్తా. సాయంత్రం లోపు మీకు 100 కన్స్ట్రక్షన్ చూపిస్తా. ఎఫ్టీఎల్లో, బఫర్ జోన్లో ఏకంగా 100% చెరువును కబ్జా పెట్టి కన్స్ట్రక్షన్ చేస్తున్న ఫినిక్స్ లాంటివి మీకు 100 చూపిస్తా నేను. అక్కడ కనీసం ఒక గేటు కాదు కదా, ఒక చిన్న గోడ కూల్చే దమ్ముందా మీకు రంగనాథ్ గారు? మీకు ఇంకా మీకు పైపెచ్చు ముఖ్యమంత్రి గారు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవటానికి హైడ్రా నియమిస్తున్నారంట హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో. మీరు ఉన్న పనే సక్కంగా చేయలేదు. ఇంకా ఇది ఇసుక రవాణా అంటే ఏంటంటే లైసెన్స్డ్ మీకు ఇస్తే హైడ్రా చూసుకుంటుంది అంటే ఏముండదు. నేను చెప్తున్నా కదా, మీరు ఆపేది ఎవరివన్నా. ఒకవేళ రేపు ఇసుక అక్రమ రవాణాని కూడా మీరు అడ్డుకుంటే
బడుగు బలహీన వర్గాలు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళని మీరు అడ్డుకుంటారు. బడా బడా వాళ్ళయి బలిసిన వాళ్ళ జోలికి మీరు వెళ్ళరు, వెళ్ళలేరు, వెళ్ళే ధైర్యం మీకు లేదు. నాగార్జున ఒక్కడే పడేశారు. అది తప్ప ఎన్నున్నాయి ఎఫ్టీఎలు బఫర్ జోనుల్లో చెరువుల్ని పూర్తి శాతం ఆక్రమించేసివి, నాలాల పైన కట్టిన కన్స్ట్రక్షన్స్ నేను 100 చూపిస్తా మీకు ఇప్పటికిప్పుడు వచ్చినా సరే. చర్యలు తీసుకునే దమ్ముందా మీకు? ఇంకా మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఏకంగా అక్రమ ఇసుక రవాణాను హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో హైదరాబాద్లోకి రానివ్వకుండా హైడ్రాకి అప్పగిస్తున్నారంట. వాట్ ఏ జోక్ ఇట్ ఈస్. పెద్ద జోక్ ఇది. సమస్యల పరిష్కారానికి పోర్టల్, ఉన్న పోర్టల్సే సరిగా పనిచేయటం లేదు, ఇంకో కొత్త పోర్టల్ అంట. అన్ని ఇసుక రిచ్చుల వద్ద 360 డిగ్రీ కెమెరాలు, సౌర దీపాలు ఏర్పాటు చేయాలి. ఇసుక స్టాక్ యార్డ్ల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్తో పాటు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ని కూడా ఏర్పాటు చేయాలి. ఇసుక రవాణా నిమిత్తం లారీలను ఎంపానల్ చేసేలా చర్యలు తీసుకోవాలి. బుక్ చేసిన 48 గంటల్లోపు వినియోగదారుడికి ఇసుక చేరేలా ప్రాంతాల వారీగా సమీప రిచ్చుల నుంచి వ్యవస్థ ఉండాలి. వినియోగదారుల సమస్య పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలి. ఏమైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరించాలి. ఇవన్నీ అయ్యే పనులేనండి ఇవన్నీ? మీరు చెప్పండి. మీరు ముఖ్యమంత్రి గారికే తెలుసు ఇవన్నీ అవ్వని. ఏదో నిన్న రివ్యూ చేశారు, ఆ రివ్యూలో భాగంగా ఇవన్నీ చెప్పారు, కానీ ఇవేమి అయ్యే పనులు కాదు. వాహనాలకు ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి. అసలు ఇసుకకి తిరిగే వాహనాలకి వాటికి రిజిస్ట్రేషన్ సరిగా ఉండవు, వాటికి లైసెన్సులు సరిగా ఉండవు, వాటి ఆర్సీలు ఉండవు, వాటికి పొల్యూషన్ బోర్డులు ఈ పొల్యూషన్లు ఇట్లాంటివే సరిగ్గా ఉండవు, వాటికి ఇన్సూరెన్స్లే ఉండవు. వాటికి మళ్ళీ మీరు ట్రాకింగ్ ఏర్పాటు చేస్తారంట. కార్యాలయాల పనివేళలో బుకింగ్ చేసుకునేలా ఆన్లైన్ విధానంలో మార్పులు చేయాలి. అక్రమ రవాణాకు సహకరించే అధికారులపై వేటు తప్పదు. ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించలేదు. అవసరమైతే నేనే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేపడతా. వినియోగదారులకు పారదర్శకంగా సరఫరా చేసేందుకు అక్రమాలకు తావు లేకుండా పర్మనెంట్ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించాలన్నారు. ఇదండి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు వచ్చి 14 నెలలు అయిందండి. ఈ 14 నెలల్లో మీరు ఎన్నిటిపైన ఆకస్మిక తనిఖీలు చేశారు? ఎంతమంది అధికారులపై చర్యలు తీసుకున్నారు సార్? ఒకసారి చెప్తారా ప్లీజ్? ఒక్కసారి రివ్యూ చేశారు, దాంట్లో డైలాగ్ చెప్పారు అంతే. ఉక్కుపాదం అనేదో బాగుందని చెప్పి హెడ్డింగ్ పెట్టారు తప్ప ఈనాడు వాళ్ళు అంత లేదా. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు ఏం చేయలేము మనం అని.